మరి ఆర్టీఐ చట్టం గురించి మనం ఎంత చెప్పుకున్నా గానీ చాలా తక్కువ ఉంటుంది. మరి సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను వెలికితీసేందుకు ఒక అధికారంలో ఒక పార్టీ ఉంటే, ఒక బ్యూరోక్రసీ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే మరి వాళ్ళు సామాన్య పౌరులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ముఖ్యమైన నాయకులకు గుత్తాధిపతిని చెలాయించేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులకే మరి సమాచారం ఇచ్చుకుంటూ మరి సమాచారాన్ని మొత్తము రహస్యంగా ఉంచుతూ మరి పేద ప్రజలకు ఎంతో అన్యాయం చేసేటువంటి అవకాశాలు కోకొల్లో ఉన్నాయి. మరి సమాచార చట్టం వచ్చిన తర్వాత ఒక అధికారి ఒక ఆఫీస్ పైన బోర్డు పెట్టవలసి వస్తుంది బయట, ఇక మీరు సమాచార హక్కు చట్టం ఇట్లా ఉన్నది, అప్లై అథారిటీ ఇక పలానా ఆఫీసర్ ఉన్నాడు, ఆయన సెల్ నంబర్ ఇది, మీరు అప్లై చేయొచ్చు అని. ఒక అధికారిని నువ్వు నిర్ణయం చేసినావు, నువ్వు ఏం కార్యక్రమాలు చేస్తున్నావు అని ఒక సామాన్య పౌరుడు కూడా పోయి సమాచార హక్కు చట్టం కింద ఒక అప్లికేషన్ ఇస్తే అధికారికి రాత్రి నిద్ర కూడా పట్టదు. అవినీతి చేసే అధికారికి నిజాయితీగా ఉంటే పర్వాలేదు. చాలా మంది అధికారులు మరి సమాచార చట్టం కింద మనం లెటర్ ఇచ్చినప్పుడు మరి వచ్చి కాళ్ళ బారానికి సందర్భాలు ఎన్నో ఉన్నాయి, మనం చూసినాం. మరి ఈ రకంగా మన సమాజంలో మరి ఆర్టీఐ యాక్ట్ ఎంతో ఉపయోగపడుతూ ఉన్నది. దాన్ని మనం అందరం కూడా సమర్థంగా ఉపయోగించుకోవాలి. పైన చైతన్యపరిచిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మన భూపాల్ గారు, దేశాల భూపాల్ గారు మరి కార్యక్రమాన్ని మనందరినీ కలిపి మరి ఇంకా కూడా దీన్ని ఏ విధంగా తీసుకుపోవాలి, ఇంకా మీ మేధావుల సలహాలు ఏంటి, సమాజంలో ఇంకే విధంగా దీన్ని సమర్థవంతంగా ఎట్లు ఉపయోగించాలని చెప్పి ఈ యొక్క చర్చా వేదిక పెట్టి ప్రెస్ క్లబ్లో పెట్టిన దాని కొరకు మేము ధన్యవాదాలు తెలుపుతూ దీనికి అందరం కూడా మరి సమాచార చట్టాన్ని విస్తృతంగా తెలియపరిచి మరి మా వంతు సహకారం ఏమైనా కావాలంటే కూడా మరి మన భూపాల్ గారికి, మన దేశాల భూపాల్ గారికి కూడా మేము సహకారం అందిస్తాం. తప్పకుండా ఇది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా జరగాలి, మరి ప్రజలను చైతన్యపరచాలి, ఈ సమాజంలో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ